సో ట్రేడింగ్ అంటే ఏమని చెప్పి తెలుసు, ఒక టూ కంట్రీస్ మధ్య బయింగ్ ఆర్ సెల్లింగ్ దాన్ని ట్రేడింగ్ అంటారని చెప్పి మీకు తెలుసు బై కదా. చేయడం, సెల్ చేయడం, రెండు కంట్రీస్ సో ఒక. ఇప్పుడు ట్రేడింగ్లో వేరియస్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. దాంట్లో మనం చేసేది అయితే బైనరీది. బైనరీ ట్రేడింగ్. ఓకే. సో ఇది ఫారెక్స్కి కాపీనే, కాకపోతే బైనరీలో ఏమంటే ఈ టైం అనేది ఫిక్స్ అయి ఉంటుంది, అవును బ్రదర్. పే అవుట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అవును. ఓకే. సో ఫారెక్స్లో అన్లిమిటెడ్ అనమాట, టైం అనేది ఫిక్స్ చేసుకోకపోయినా వెళ్తూ ఉంటుంది, ఎంతమంది సెల్ చేస్తే అంత అమౌంట్ వస్తూనే ఉంటుంది అనమాట. సో ఓకే దీంట్లో బ్రదర్. ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఓకే. ఇంకా బ్రోకర్, మనకి బైనరీ చేయాలంటే మనకి ఒక బ్రోకర్ అనేది కావాలి. సో మనం పర్టికులర్గా చూస్ చేసుకున్న బ్రోకర్ అయితే పాకెట్ ఆప్షన్. ఓకే బ్రదర్. సో దీంట్లో డిపాజిట్, విత్డ్రా ఇవన్నీ కామన్, ఈజీ ఉంటాయి. సో నేను వీడియో చేస్తాను యూట్యూబ్లో, అందరూ చూడొచ్చు, బికాస్ కామన్ నార్మల్ స్టెప్స్ ఉంటాయి. ఓకే బ్రదర్. సో బేసిక్గా ఉంటుంది, దానికి మనకి అంత స్ట్రెస్ కూడా అవసరం లేదు. ఓకే బ్రదర్. సో ఇప్పుడు ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళామంటే, సో ఇవి తెలుసు కదా, రెండు అవును కరెన్సీ బ్రదర్. పేర్స్ని ఒక అసెట్ అంటారు. సో అవును. ఈ పాకెట్ ఆప్షన్లో మనకి కరెన్సీస్లో వేరే అసెట్స్ ఉన్నాయి. సో ఓటీసీ లైవ్ అసెట్స్. ఓకే బ్రదర్. సో లైవ్ అసెట్స్ వచ్చి నైట్ ఒక 2 o'clock ఓపెన్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 2:30 3 వరకు ఉంటాయి అనుకుంటాయి ఈ పాకెట్ ఆప్షన్ బ్రోకర్లో. ఓకే బ్రదర్. సో ఇక్కడ ఓటీసీ అని ఉండేది వచ్చి ఫుల్ టైం రన్ అవుతూ ఉంటాయి. సో ఆ, అల్గోరిథం మీద వెళ్తూ ఉంటుంది. బట్ వేరే బ్రోకర్లతో కంపేర్ చేసామంటే, సో ఆ బ్రోకర్లో మనకి మ్యానిపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మూమెంట్ అనేది ఎక్కువ అదే. ఉంటుంది. బట్ ఇక్కడ అవును చూసారా బ్రదర్. ఓటీసీస్లో ఓటీసీలో ఇది సేమ్ లైవ్ బ్రోకర్స్ మార్కెట్. మ్యానిపులేషన్ ఉంటుంది అన్నారు కదా. ఈ పాకెట్ ఆప్షన్లు ఏమంటే సేమ్ లైవ్ మార్కెట్ ఎలా ఉంటుందో అదేలాగానే ఓటీసీ కూడా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీంట్లో మూమెంట్ ఇక్కడ ఎక్కువ పాకెట్ ఉండదు, పాకెట్ ఆప్షన్స్ లో మనం ఓటీసీలో చేసిన ప్రాబ్లం ఉండదు కదా ప్రాబ్లం బ్రదర్, ఉండదు, సేమ్ ఉంటుంది. బ్రోకరేజెస్ వాళ్ళు ఏం మ్యానిపులేట్ చేయడం ఏముండదు, ఏముండదు. ఓటీసీలోనే చేయొచ్చు. మీకు ఈజీ ఉంటుంది. ఓన్లీ పాకెట్ ఆప్షన్స్ బ్రోకరేజ్ ఒకటి ఇలాగా. ఇలాగా వేరే వీళ్ళు ఏమంటే ఒక ట్రేడర్స్, ఒక మనలాగా గ్రూప్ కలిసి ఈ బ్రోకరేజ్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఓకే. మనకి ట్రేడర్కి ఏ విధంగా ఉంటే సపోర్ట్ అవుతుంది అనే దాని మీదనే ఉంటుంది. సో ఇప్పుడు కోటెక్స్ చూసారనుకో, మనకి ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామంటే ఇక్కడే చూపిస్తుంది ఈ ప్లేస్లో హిస్టరీ. ఓకే బ్రదర్. సో మనం ఏం చేస్తాము, ఇప్పుడు నార్మల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు A to Z స్క్రీన్ అనేది అబ్జర్వ్ చేస్తాము. హలో. వస్తుందా బ్రో వాయిస్? ఆ, సో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఓకే బ్రదర్. నార్మల్గా మనం వస్తుంది స్క్రీన్ వస్తుంది అనేది బ్రో. అబ్జర్వ్ చేస్తాం. ఓకే బ్రదర్. అదే కోటెక్స్ బ్రోకర్లు ఏమంటే మనకి ఇక్కడ పెడతాడు హిస్టరీ అనేది, ప్రీవియస్ ఏ ట్రేడ్ ఓ, తీసుకున్నాము, అది లాస్ ఆఫ్ ప్రాఫిట్ A to Z అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం ట్రేడ్ ఓకే బ్రదర్. చేసేటప్పుడు ఇక్కడ చూస్తాము కాబట్టి కొంచెం ఎమోషనల్స్ అనేది కంట్రోల్ అవ్వదు. ఎమోషన్స్ అనేది కంట్రోల్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా మనకి క్యాపిటల్ అనేది లూజ్ అవుతాం. ఓకే బ్రదర్. బట్ ఈ బ్రోకర్ ఏమంటే పర్టికులర్గా నువ్వు అలా ట్రేడ్స్ చూడాలంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. అవును, అక్కడ లాస్ట్ టైం నేను చేసినప్పుడు మనం క్లిక్ కోటెక్స్ లో చేసినప్పుడు పక్కన ఉండేది కింద అది అక్కడ. పక్కన ఉంటుంది కింద. సో అవునవును, సేమ్ దాంట్లో ఇదే ప్లేస్ లో ప్రాఫిట్ ఉండేది. చూసినా నీకు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వదు, ఆర్ ఎల్స్ లాసెస్ చూసినా ఎమోషన్స్ కంట్రోల్ అవ్వదు. సో ఓవరాల్ ఓకే. చూసినా మనకి క్యాపిటల్ జీరో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఓకే ఇప్పుడు బ్రదర్. అదే ఈ పాకెట్ ఆప్షన్లో ఈ ఆప్షన్స్ అనేవి సైడ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇలా క్లిక్ చేసామంటే ఓకే. అవి కూడా కూర్చున్నాయి. ఓకే బ్రదర్. ఇక్కడ నీకేముంది, నువ్వు ట్రేడ్ చేసేదానికి కావాల్సిన టైం ఫ్రేమ్, క్యాండిల్స్, ఇవి కామన్ అండి బ్రోకర్లో ఉంటుంది. సో ఇక్కడ ఓకే. ఏ ఇండికేటర్స్ కావాలి అవి వాడుకోమంటున్నాడు. మనకి ఇంకా లెవెల్స్ డ్రా చేసుకోవడానికి A to Z ఇక్కడ ఇచ్చాడు. ఇంకా ఓకే దీనికి బ్రదర్. మించి మనకి బై ఆర్ సెల్, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అమౌంట్, టైం, దీనికి మించి మనకి ఏ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఓకే బ్రదర్. అవును. సో మనకి ఎమోషన్స్ ఎక్కడ కంట్రోల్ అవ్వకుండా వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట. క్లియర్ కట్ చార్ట్ మీదనే ఉంటుంది నాలెడ్జ్ అనేది, మైండ్ సెట్ కూడా. ఓకే బ్రదర్. సో అందుకు నేను పర్టికులర్గా ఈ బ్రోకర్కి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్, దానికి మెయిన్ రీజనే ఇదే. ఓకే బ్రదర్. సో దీంట్లో మ్యానిపులేషన్ తక్కువ, క్యాండిల్స్ అనేవి కరెక్ట్. ఇప్పుడు చూడు, ఇక్కడ SNR మీద సింపుల్ ట్రేడ్, ఇక్కడ SNR లెవెల్ ఉంది, బయర్ క్యాండిల్ వచ్చింది. ఓకే బ్రదర్. సో ఇప్పుడు అదే SNR లెవెల్ దగ్గర వచ్చి కిందే క్లోజ్ చేశారు. సో సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే బ్రదర్. బట్ అంత ఈజీ ఉంటుంది మన కాన్సెప్ట్ అనేది, ఓవరాల్ ఈజీ ఉంటుంది మనకి. ఓకే బ్రదర్. సో అదనమాట. చూద్దాం, ట్రేడ్స్ ఓపెన్ చేద్దాం మళ్ళీ. సో ప్రస్తుతానికైతే మీకు బేసిక్స్ అయితే తెలిసిందంటే మనకి ట్రేడింగ్ అంటే ఏంటి, ఏ బ్రోకర్ వాడాలి, మనం చేసేది ఉమ్. బైనరీ ఫీల్డ్, సో ఇవన్నీ తెలిసింది.
సో ఓకే ఇంకొకటి బ్రదర్. అవును. మార్కెట్ ఇవి అసెట్స్ అనమాట. సో కరెన్సీ అసెట్స్ ఇవి లైవ్ అసెట్స్. ఈ లైవ్ అసెట్స్ అనేవి ఏ బ్రోకర్లో చూసినా ఓకే. ఏ ట్రేడ్స్ బ్రోకర్‌లో అయినా పర్లేదు లైవ్ అసెట్స్ ట్రేడింగ్ వ్యూ చేయాలంటే. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి నువ్వు ఫారెక్స్ చార్ట్ చూసినా ఈ కరెన్సీ పేర్స్లో ఏ చార్ట్ అయితే ఏ క్యాండిల్స్ అయితే రన్ అవుతుందో మూమెంట్తో సహా సేమ్ అన్ని బ్రోకర్ బైనరీ దీంతో రన్ అవుతుంది అదే చార్ట్ అదే క్యాండిల్స్. ఓకే బ్రదర్. బట్ ఫారెక్స్లో ఏమంటే మనకి స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చేస్తాము. ఇక్కడ ఏమంటే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది టైము పే అవుట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అవును. ఓకే బ్రదర్. సో అంతే బైనరీకి దీనికి తేడా. బట్ మార్కెట్ అనేది సేమ్ ఫారెక్స్ మార్కెటే. ఓటీసీ ఓకే. అనేది వచ్చి అల్గోరిథం మీద రన్ అవుతుంది. బట్ వేరే బ్రోకర్లతో కంపేర్ చేస్తే మనకి ఈ బ్రోకర్ అనేది మనకి ఓటీసీ కూడా సేమ్ లైవ్ అసెట్స్ లాగానే వర్క్ అవుతాయి. ఓకే. ఓకే మ్యానిపులేషన్ బ్రదర్. అనేది తక్కువ. సో ఇదనమాట. బట్ బైనరీలో ఏమంటే మెయిన్ థింగ్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. క్యాపిటల్ కాపాడుకోవాలి మెయిన్ థింగ్. తర్వాత ఏమంటే ఓకే. మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఓకే బ్రదర్. ఈ బైనరీ అనే కాదు ఏ ట్రేడింగ్ చేయాలన్నా ఇవి కామన్ అనమాట. ఏమంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. చిన్న టెన్షన్ ఉన్నా కూడా మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే బ్రదర్. ఇంకొకటి ఏమంటే టార్గెట్ మెయింటైన్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ స్టాప్ లాస్ అనేది గట్టిగా మెయింటైన్ చేయాలి. ఓకే బ్రదర్. ఖచ్చితంగా బ్యాక్ లాస్ వచ్చిందని కీ వస్తే ఇక్కడ ఆపేయాలని ఈ అంటున్నా. రోజుటికి ఇప్పుడు నీ క్యాపిటల్ ఒక 500 యూఎస్డి అనుకుంటే ఒక 50 యూఎస్డి లాస్ వచ్చిందంటే అక్కడికి ఆపేయాలి. బికాస్ ఓకే హ్యాండిల్ బ్రదర్. చేసే నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ స్టార్టింగ్ ఎట్లా అలవాటు అవుతుందో అట్లే నువ్వు స్టార్టింగే ఖచ్చితంగా చాలా క్యాపిటల్ లూజ్ స్టాప్ లాస్. అయ్యారంటే ఇబ్బంది అయిపోతుంది. ఓకే. ఖచ్చితంగా స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకుని అక్కడ తాగితే ఖచ్చితంగా స్టాప్ ఆపేయాలి లాస్ అక్కడికి. హిట్ అయిందంటే అక్కడ క్లోజ్ చేసేయటమే. మళ్ళీ దాని గురించి ఆలోచించుకోకూడదు, టెన్షన్ పడకూడదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఏమవుతుందంటే అంతకు 10 రెట్లు వెళ్ళిపోతుంది క్యాపిటల్. ఓకే బ్రదర్. ఈ టెన్షన్స్ ఏది పెట్టుకోవద్దు. ఈ రోజు పోయిందంటే రేపు వచ్చేస్తుంది, డౌటే లేదు. ఓకే బ్రదర్. లాస్ లేకుండా నువ్వు అన్ని ప్రాఫిట్ చేసినా అది లాస్ట్కి నీకే రిస్క్. లాస్ చేసి ప్రాఫిట్ చేసేది దాంట్లో ఉండే అది ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది అవును. వేరే. సో ఓకే అదనమాట. బ్రదర్. పేషెన్స్ అనేది ఫుల్ ఇంపార్టెంట్. ఏ టెన్షన్ ఉన్నా ట్రేడింగే చేయకండి, ఇబ్బంది లేదు. ఉన్నది అట్లే ఉంటుంది, ఎక్కడా పోదు. ఓకే బ్రదర్. బట్ ఇదేదో టెన్షన్ పెట్టుకొని వచ్చి చేసామంటే మాత్రం మనకి ఇబ్బంది. ఓకే సో బ్రదర్. ఎందుకు ఈ పాయింట్స్ మెయిన్ థింగ్ చెప్తానంటే ఈవెన్ నా దగ్గర నుంచి ఎంత పెద్ద ట్రేడర్ అయినా కూడా ఇవన్నీ ఫేస్ చేసి ఇక్కడికి వస్తారు. ఓకే బ్రదర్. సో ఇవి ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు రేపు లైవ్లో చేసేటప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఇది. అవును. ఇది ఫస్ట్ నుంచి అలవాటు చేసుకుంటే చాలా బెస్ట్. సో నేను అందుకే లేదంటే మీకు ఖచ్చితంగా. క్లాసెస్ చెప్పక ముందే చెప్పాను క్లియర్ కట్గా. ఎందుకంటే అది మీరు నేర్చుకొని ప్రాఫిటబుల్ అయ్యేంత వరకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పింది అందుకే. బికాస్ ఇవన్నీ చెప్పేకి ఎంతోసేపు పట్టదు. అవును బట్ బ్రదర్. మీతో ఉండి ఆ విధంగా చేయించి ఆ ట్రేడింగ్ ఫీల్డ్లోకి లాక్కొని రావాలనేది అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే బ్రదర్. చెప్పాలనుకుంటే ఓవరాల్ షేర్ కూడా 1 డేలో చెప్పేయచ్చు. ఓకే బ్రదర్. బట్ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించి ఆ గైడెన్స్ తీసుకొని రావాలంటే కొంత ఓకే రిస్క్ ఉంది, టైం పడుతుంది. అవును. ఆ సో మైండ్ సెట్ అందుకే క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ అది మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలి. అది క్లాస్ చెప్పామంటే కంప్లీట్గా ఒక రోజులో మీరు చెప్పమని చెప్పేస్తారు. బట్ అవుతుంది మైండ్ సెట్. అవును. అది. సో ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పా, మేబీ ఇక్కడ అప్పుడే చూపించా కదా. సో ఇక్కడ అవును బ్రదర్. ఈ లెవెల్ చూపించా, ఇక్కడ బయర్స్ వచ్చారు, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బయర్స్ వచ్చారు అదే లెవెల్లో. సింపుల్ ట్రేడ్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ సెల్లర్స్ రావచ్చు అని చెప్పి నేను మళ్ళీ అప్పుడే చెప్పాను అనమాట. అవును బ్రదర్. సో సేమ్ మనం గెస్ చేసినట్టు రెడ్ క్యాండిల్ అయితే అయింది. సో ఓకే ఇది బ్రదర్. నాతో రికార్డ్ చేసుకుంటాను, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఇది. సో ఓకే. ఇది బేసిక్స్ కాబట్టి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో, ఒకసారి మళ్ళీ చూడండి ఆ వీడియో, మీకు తెలుస్తుంది అనమాట. దాంట్లో తప్పకుండా. క్లియర్ కట్గా చెప్పా ఇక్కడ సేమ్ ఓకే ఈ బ్రదర్. లెవెల్లో బయర్స్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ బయర్స్ వచ్చారు. అదే వేరే మార్కెట్ అంటే సారీ వేరే బ్రోకర్లు అయితే మాత్రం మీకు ఈ విధంగా ఉండదు. ఇక్కడ ఛాన్స్ ఇచ్చి ఇక్కడ ట్రాప్ చేస్తారనమాట. ఓకే బట్ బ్రదర్. లైవ్ మార్కెట్ అనేది ఫారెక్స్ మార్కెట్ అనేది కాపీనే కదా, సేమ్ మార్కెటే కదా మనం ఎక్కడ చూస్తాము. అవునవును. సో దీంట్లో ఏమంటే మనకి ఎటువంటి మ్యానిపులేషన్ ఉండదు ఓకే లైవ్ బ్రదర్. అసెట్లో.
బట్ ఓటీసీలో అనేది మ్యానిపులేషన్ ఉంటుంది. బట్ పాకెట్ ఆప్షన్లో మంచి ఫీచర్ ఏమంటే ఎటువంటి స్కామ్ అనేది చేయదు, 0%. ఓకే బ్రదర్. డౌటే లేదు. సో అది ఓటీసీ అయినా బట్ ఎప్పుడు అదే విధంగా ఉండదు. ఓకే బ్రదర్. అంటే వీక్లీ ఇప్పుడు మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గేమ్ ఆడిపిస్తారు. ఓకే. ఆ మూమెంట్లో మనకు కొంచెం టైట్గానే ఉంటుంది. నా బెటర్ సజెషన్ ఏమంటే నాకనే కాదు, నాకు కూడా నా ట్రేడింగ్ ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారో అందరి సజెషన్ కూడా ఏమంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఓకే బ్రదర్. ఈ 3 రోజులు చేసే సంపాదన ఎక్కడో ఉంటుంది. ఓకే బ్రదర్. మండే, ఫ్రైడే, సాటర్డే ఏమంటే జస్ట్ ఏదో ఒక ఇప్పుడు $1000 క్యాపిటల్ అనుకో, ఆ 3 రోజులకి చేరి $200 అయిందా చాలనే లెక్కతో. ఓకే బ్రదర్. బట్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అనేది మీకు అంత ఎఫెక్షన్ ఉండదు. ఓటీసీలో కూడా చాలా కూల్ ఉంటుంది మార్కెట్. ఇదే మరి ప్రశాంతంగా రన్ అవుతూ ఉంటుంది. క్యాండిల్ టు క్యాండిల్ కంటిన్యూగా కొట్టచ్చు ట్రేడ్లు. ఓకే బ్రదర్. ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే వరకు ఈ 3 డేస్. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 3 డేస్ అనేది బాగుంటుంది మార్కెట్. ఓకే. మనం భయపడాల్సిన అవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే బ్రదర్. ఫ్రైడేస్ ఏమంటే మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బాగుంటుంది. ఓకే బ్రదర్. ఆఫ్టర్నూన్ నుంచి క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీకు మార్కెట్ ఏ కండిషన్ ఉందని. అది కూడా మనం పోతూ నెక్స్ట్ ఫర్దర్గా మీకు A to Z ఒక 1 వీక్లో మీకు అర్థమవుతుంది ఏమి మార్కెట్ కండిషన్. ఓకే బ్రదర్. అది కొంత టైం పడుతుంది. మీరు ఓపిక్గా తీసుకున్నారంటే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే బ్రదర్. సో ఇక్కడికి బేసిక్స్ ఏమంటే మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏమంటే ఈ ట్రేడింగ్ ఫీల్డ్కి వచ్చాక నార్మల్గా మన పర్సనాలిటీ ఎలా ఉంటుందో అది కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే బ్రదర్. ఇంకొకటి చాలా పేషెన్స్ ఉంటుంది. ఓకే. ఒకసారి ఆలోచించి చేసే పని ఒక 20 సార్లు ఆలోచించి మరీ గట్టిగా చేస్తాం అనమాట. ఓకే బ్రదర్. ఆ విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ ఎవరితో ఏ విధంగా ట్రేడింగ్ ఫీల్డ్లో నేర్చుకున్నారో అదే మీకు అలవాటు అవుతుంది రేపటికి. అవును బ్రదర్. అవును. మనం ఏదైతే నేర్చుకున్నా మైండ్ సెట్ అలానే అలవాటు అయిపోద్ది ఖచ్చితంగా. అది సో దానివల్ల నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్స్ వరకు, ఎందుకంటే బేసిక్స్ లేదు మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేయలేదు. ఓకే బ్రదర్. సో అదనమాట. ఇక్కడికి నేను చెప్పేది ఏమంటే ట్రేడింగ్ చేయాలనేటప్పుడు అది డెమో అయినా రియల్ అయినా ఏదన్నా ఉంది, చార్ట్ అనేది ఒకటే. ఓకే బ్రదర్. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ వచ్చింది, దీనివల్ల ఇబ్బంది పడినాం తెలుగులో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ బైనరీని కూడా చాలామంది అసలు గేమ్ అంటున్నారు, ఆట అంటున్నారు, బెట్టింగ్ అంటున్నారు. బట్ బైనరీ అనేది బెట్టింగ్ కాదు, అవును బ్రదర్. కరెక్ట్గానే రన్ అవుతుంది. బట్ పీపుల్ ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. డబ్బులు సంపాదిస్తున్నారు లేదంటే, బట్ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఆ విధంగా నేర్చుకున్నారు. ఓకే బ్రదర్. బట్ మన తెలుగు కమ్యూనిటీలో ఆ క్లియర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా మంది లేదు. ఓకే బ్రదర్. ఏదో ఇప్పుడు నా దగ్గర క్లాస్ నేర్చుకున్న వాళ్ళు కూడా నాకన్నా ఎక్కువ మందికి చెప్పింటారు క్లాసెస్ వాళ్ళు. ఓకే బ్రదర్. బట్ యాక్చువల్గా క్లాసెస్ ఎందుకు చెప్తారంటే ఒక రియల్ ట్రేడర్ అనేవాడు క్లాస్ చెప్పాల్సిన అవసరం ఉండదు. అవును బ్రదర్. వాడు ఎంత చేసుకుంటే సరిపోద్ది వాళ్ళ నాలెడ్జ్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తామే తప్ప అవును. వేరే ఒకరికి నేర్పించాల్సిన అవసరం మనకేముంది? అవును. లేదు. బట్ అందరూ అలానే కాదు, కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏమంటే ఈవెన్ నా దగ్గర క్యాపిటల్ లేదు. సో దానివల్ల నేను బెటర్స్గా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. బికాస్ కొంత ఫండ్స్ వచ్చినా కూడా మనకి క్యాపిటల్ అరేంజ్ అవుతుంది. సో తర్వాత అప్గ్రేడ్ చేసుకుందామని చెప్పి. ఓకే బ్రదర్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే సో ఇప్పుడు క్లాసెస్ అని చెప్పి వాళ్ళు ట్రేడింగ్ చేసే నా ప్రాఫిట్స్ ఇంత అని చెప్పి చూపిస్తున్నారు. అవును. అది కాకుండా మళ్ళీ క్లాసెస్ చెప్తున్నా, సిగ్నల్స్ ఇస్తానా అంటున్నాడు. వాడు అంత ప్రాఫిట్ చేసేటప్పుడు వాడికి సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? క్లాసెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సో అక్కడికే మీకు అర్థమైపోతుంది వాళ్ళు జెన్యూన్ కాదు, ఫేక్ అని చెప్పి. దీంట్లో ఏమంటే మనకి ఈ బైనరీ ఫీల్డ్లో బ్రోకర్ సైడ్ నుంచి ఎటువంటి ఇది లేదు. ఓకే బ్రదర్. వాళ్ళు బ్రోకర్లు కానీ ఎవరు కానీ ప్రమోషన్ చేసేది ఏమి ఉండదు. ఈవెన్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసినా ఒక పోస్ట్ కూడా వాళ్ళు ఏది ఇది
బుష్ ఓకే. అని చెప్పి ఇన్స్టాగ్రామ్తో రిక్వెస్ట్ కూడా చేసిండు నేను. సో ఓకే అదనమాట. బ్రదర్. బట్ బయట జనాలు ఏమంటే ఈ విధంగా ఉన్నారు కాబట్టి సో అలా అలా వెళ్తాను. ఓకే బ్రదర్. సో ఇక్కడికి నేను చెప్పేది ఏమంటే మనకి ట్రేడింగ్ చేయాలంటే ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోవాలి, క్లియర్ కట్ ఇంటర్నెట్ కనెక్షన్తో. సో ఓకే. ఓవర్గా ఏ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా కూర్చున్నాం. ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాం, ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం, అమౌంట్ తీసుకున్నాం, టైం ఇవన్నీ సెట్ చేసుకున్నాం. సో అసెట్స్ ఇక్కడ చూస్తాం, మంచి అసెట్స్ ఏవి ఉన్నాయో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే బ్రదర్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చార్ట్ ఓపెన్ చేసి ఏది ట్రెండీగా ఉంది, ఏది ఈజీగా ఉంది మార్కెట్ మీకు చూస్తేనే ఓకే ఒకటి బ్రదర్. అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మార్కెట్ చూసారా క్లియర్ కట్ ఉంది. సో ఇక్కడ ఏమంటే క్లియర్ కట్ డౌన్ ట్రెండ్ ఉండే దానివల్ల మ్యాక్సిమం ఆఫ్ ట్రేడ్స్ అనేవి డౌన్కే ఉంటాయి, ఓకే బ్రదర్. మ్యాక్సిమం అన్ని సెల్ చేసేలాగా ఉంటాయి. సెల్కే ఉంటాయి. ఇక్కడ ఓవరాల్ బై ట్రేడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు లెక్కేసుకోండి, ఓకే ఒక బ్రదర్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంత ప్లేస్కి 10 రెడ్ క్యాండిల్ ఉంటే గ్రీన్ క్యాండిల్ దాదాపు ఇంకో 4 ఎక్స్ట్రానే ఉంటాయి. అవును బ్రదర్. అవును, అన్ని ఖచ్చితంగా ఇది అప్పర్ ట్రెండ్ లో ఉంది. ఓవరాల్ ఇక్కడ వరకు లెక్కేసామంటే ఇక్కడ చూడు 3 క్యాండిల్కి ఒక రెడ్ క్యాండిల్, 3 క్యాండిల్కి ఒక అవును. రెడ్ క్యాండిల్, 3 క్యాండిల్కి ఒక రెడ్ క్యాండిల్. అవును బ్రదర్. సో దీంట్లో నువ్వు మ్యాక్సిమం ఆఫ్ ట్రేడ్స్ బై చేస్తే కూడా నీకు సెట్ అయిపోతుంది. ఓకే బ్రదర్. అందుకు ట్రెండ్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకొన్ని మార్కెట్స్ ఉంటాయి, గజబుజ ఉంటాయి. సో ఇవి ట్రెండ్ అనేది ఎన్ని రోజులు బేస్ చేసుకుని ఉంటుంది? 1 డేకేనా, 6 రోజులకేనా? ఇది చార్టా? ఏ చార్ట్ అయినా మనం చూసేది అంటే ఈ రోజుకి మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈ టైం వరకు ఉన్నదా బ్రదర్ అది? చార్ట్ అనేది ఓటీసీ అనేది ఇంత టైంకి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే కింద ఓటీసీ 31% ఉంది రిటర్న్స్. ఓకే బ్రదర్. సో ఇంకొద్దిసేపట్లో ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఓకే బ్రదర్. నెక్స్ట్ ఓపెన్ అవుతుంది రేపు టైమింగ్లో. ఓకే బ్రదర్. అంటే ఇది ఈ రోజుది, ఇది ఏ రోజు ఆ రోజు ఈ రోజుకి ఆ రోజు. బట్ రేపు ఏ రోజు ఓపెన్ అయిన చార్ట్? తర్వాత కూడా మీకు ఈ ఓవరాల్ డేటా అనేది వస్తుంది. ఓకే బ్రదర్. అది మనకి ఎక్కడ తెలుస్తుంది బ్రదర్ ఈ రోజుది ఎక్కడ వరకు ఉందనేది చార్ట్? చార్ట్ అలా చూడలేము మనం. ఇప్పుడు ఓకే. ఇక్కడ పెట్టామంటే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం అని చెప్పి చూపిస్తుంది కదా, చైనీస్. అవును సో బ్రదర్. అంటే ఈ ఏఈడి కరెన్సీకి చైనీస్ కరెన్సీకి ట్రేడ్ అవుతుందని చెప్పి. ఓకే బ్రదర్. సో మనకి ఈ డీటెయిల్స్ వస్తుంది తప్ప ఇక్కడ మనం 5:30 టైం ఫ్రేమ్ అనేది వాడతాం ఇండియన్ టైం. ఓకే బ్రదర్. సో దీన్ని బట్టి మీకు కొన్ని అసెట్స్ అనేవి పర్మనెంట్ ఉంటాయి, ఇవి ఎప్పుడు ఫుల్ టైం ఓపెన్లో ఉంటాయి. ఓకే బ్రదర్. ఏయుడిసిహెచ్ఎఫ్ అనేది ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది, ఏఈడిసిఎన్వై ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఓకే బ్రదర్. సో ఓటీసీ అనేది మనకి టాప్ 92లో ఏదో ఒక అసెట్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి. ఓకే బ్రదర్. మీకు అది క్లోజ్ అవుతుంది అట్లా ఒకవేళ మీకు చేస్తూ క్లోజ్ అయితే కూడా ఆ ట్రేడ్కి మీకు ప్రాఫిట్ ఇచ్చి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే బ్రదర్. ఓకే. బట్ హిస్టరీలో చూసామంటే అక్కడ చూపిస్తుంది ట్రేడ్ ఓకే. ప్రాఫిట్ అయిపోతుంది. ఓకే బ్రదర్. దాని పరంగా ఇష్యూ లేదు. బట్ ఈ లైవ్ అసెట్స్ అనేవి నైట్ 2 o'clock ఎప్పుడు ఓపెన్ అవుతాయి, 2-3 o'clock ఏమో ఓపెన్ అవుతాయి. ఓకే బ్రదర్. ఒక్కొక్క బ్రోకర్లో ఒక్కొక్క టైమింగ్స్లో ఓపెన్ చేస్తారు. కోటెక్స్లో అనుకో ఈవినింగ్స్లో ఉంటుంది. ఓకే బ్రదర్. దీంట్లో ఒక టైం ఉంటుంది, మార్నింగ్ 2 to ఈవినింగ్ 8, 9 లేదా ఆఫ్టర్నూన్ వరకే అనుకుంటా. ఓకే బ్రదర్. సో నేను ఈ బ్రోకర్కి షిఫ్ట్ అయ్యాక మ్యాక్సిమం లైవ్ అసెట్స్ కన్నా ఓటీసీలోనే ఎక్కువ చేస్తాను. ఓకే బ్రదర్. సో మనకి ఏమంటే ఓవరాల్ సేమ్ ఉంది, లైవ్ మీద ఇంకా ఈజీ ఉంది ఓటీసీ. సరే. సో దానివల్ల మనకి లైవ్ ఓటీసీ అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే బ్రదర్. సో నేను చెప్పేది ఏమంటే మీకు క్లియర్ కట్గా ఫ్రీ టైం చూసుకొని ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని క్లియర్ కట్గా మంచి అసెట్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారా, దీంట్లో ట్రెండ్ టైప్ ఏది ఉంది, ప్రైస్ యాక్షన్ పరంగా ఏది ఉంది మీకు అనేది దీంట్లో తెలుస్తుంది. ఇది మనం మంచి అసెట్ ఇది ఓకే, ఇది ట్రేడ్ చేయొచ్చు, దీంట్లో మనం ఎలా డిసైడ్ అవ్వాలి బ్రదర్ అది? ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది మార్కెట్. ఓకే బ్రదర్. సో ఇప్పుడు ఇది ట్రెండీ మార్కెట్, ఈ టైప్ ఆఫ్ మార్కెట్స్లో మీకు బెటర్ ఉంటుంది. ఓకే, అయితే డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ ట్రెండీ మార్కెట్స్లో మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకోవాలి. ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే బ్రదర్. సో దీంట్లో నేను చెప్తాను మీకు, ట్రెండ్ మార్కెట్లో ట్రెండ్ లైన్ అని చెప్పి ఉంటుంది. ఓకే బ్రదర్. నార్మల్ మార్కెట్లో కూడా ఉంటుంది, వేరియస్ మెథడ్స్లో వస్తాయి ట్రెండ్ లైన్స్ అనేవి. ఓకే బ్రదర్. సో ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా, సో ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ఈ ఓకే. పైకి వెళ్తే మాత్రం గ్యారంటీ సెల్ చేయొచ్చు.
ఓకే బ్రదర్. ఆ ట్రెండ్ లైన్ గ్యారంటీ పైకి వెళ్తే డౌటే ఖచ్చితంగా లేదు. సో ఇక్కడ నుంచి డ్రా చేస్తామంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది మీకు. ఓకే బ్రదర్. సో రకరకాలుగా వస్తాయి లెవెల్స్ అనేవి, నేను చెప్తాను ఇంకా క్లియర్గా మీకు. ఓకే బ్రదర్. సో ఇక్కడికి బేసిక్స్ అయితే మీకు అర్థమైపోయింది కదా. అవును బ్రదర్. ఓకే. సో బేసిక్స్ అయితే క్లియర్, ఇంకేం డౌట్స్ లేవు. ఓకే బ్రదర్. లేవు. ఇప్పుడు మనం చార్ట్, ఇవి అసెట్స్ కరెన్సీస్, ఇది క్రిప్టో అసెట్స్. ఓకే బ్రదర్. కాయిన్స్ మీద చార్ట్ రన్ అవుతుంటుంది. సో కమోడిటీస్ అంటే ఆయిల్, గోల్డ్, ఆయిల్ క్రూడ్. ఓకే. స్టాక్స్ వచ్చి కంపెనీస్. కంపెనీస్ ఉంటాయని చెప్పారు. అవును. ఓకే. ఇండిసెస్ చేసేది ఉంది, ఇది వేస్ట్ ఇది. ఓకే. సో ఇది ఫేవరెట్స్ అంటే ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో అది చూపిస్తుంది. ఓకే బ్రదర్. సో ఇది షెడ్యూల్, ఇక్కడ చూసారా ఫుల్ టైం ఉన్నాయి అన్ని ఇక్కడ. ఫుల్ టైం అవైలబిలిటీ, ఇవన్నీ ఫుల్ టైం ఉంటుంది. ఓకే సో బ్రదర్. ఈ అసెట్ చూద్దాము, అప్పుడే చూపించాను. సో 30% ఇక్కడ ఫుల్ టైం వెళ్ళిపోయింది, పే అవుట్కి షిఫ్ట్ అయిపోయింది. అవును బ్రదర్. సో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది తీసాము అనుకో మళ్ళీ చూపిస్తుంది. సారీ, పే అవుట్ ఎంతసేపు ఫుల్ టైం ఉంటుంది కదా. షెడ్యూల్లో చూడాలి. అవును, సారీ, షెడ్యూల్లో చూసామంటే మనకు తెలుస్తుంది. ఓకే బ్రదర్. సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, మీకు పర్మనెంట్ అసెట్సే మనం చేసేది. టాప్ 92 ఏది ఉందో అక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే బ్రదర్. ఇక్కడ చూసారా ఇవన్నీ ఫుల్ టైం ఉంది, అవును. టాప్ అసెట్సే. ఓకే సార్. సో కిందకి వెళ్ళామనుకో నెక్స్ట్ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది బ్రదర్ అది? తర్వాత ఓపెన్ అవుతుంది రేపు సండే. ఓకే. ఓకే. ఇది లైవ్ అసెట్స్, లైవ్ అసెట్ సండే ఓపెన్ అవ్వ. ఓకే. ఇవన్నీ ఫారెక్స్. సండేలో ఫారెక్స్ ఉండదు కదా, మనుషులు రన్ చేశారు కదా అది. సో హాలిడే సండే, మండే టు ఫ్రైడే వరకే ఉండేది. సాటర్డే ఉండదు, సండే ఉండదు. ఓకే బ్రదర్. సో మీరు ఇక్కడ కనుక చూసారంటే మీకు ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది మీకు తెలుస్తుంది. ఇంకా 1 డే 6 అవర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఓకే బ్రదర్. 1 డే 6 అవర్స్ అంటే ఇప్పుడు టైం అయిపోయింది, 10 అయిపోయింది, అక్కడికి సరిపోయింది టైం. సో మండే మార్నింగ్ కల్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే బ్రదర్. అంటే రేపు నైట్ 2 o'clock ఓపెన్ అయిపోతుంది. ఇవి ఓటీసీ అయితే అవి ఎప్పుడు సండే సాటర్డే అయినా? దీంట్లో కొన్ని కొన్ని పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, మ్యాక్సిమం ఫుల్ టైం ఉంటాయి ఇవి. ఓకే బ్రదర్. అంటే సండే సాటర్డేతో అవి లేవు, మ్యాక్సిమం ఓటీసీ అనేది ఎప్పుడు ఉంటాయి. మండే నుంచి ఫుల్ టైం రన్ అవుతూనే ఉంటాయి. ఓకే బ్రదర్. సో ఇక్కడ క్లియర్ కదా ఇవి. సో ఇప్పుడు మనం పీస్ ఆఫ్ మైండ్ ఉండేటప్పుడు మంచిగా ఒక అసెట్ సెలెక్ట్ చేసుకున్నామా. సో చూసుకున్నాం ఏం పరిస్థితి, ఏ చార్ట్ అయితే మనకి బెటర్ ఉంటుంది. ఓకే బ్రదర్. ఒక అసెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే బ్రదర్. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. 1 minute ఇది తీసుకుందాం, మనకి డ్రా చేసేది. ఓకే బ్రదర్. సో అది ఇప్పుడు లెవెల్స్ అయితే మీకు క్లియర్ అయిపోయింది. ఓకే బ్రదర్. ఇక్కడ మనకి ఏమేమి లెవెల్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఫర్దర్గా చెప్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ తీస్తాను. ఓకే బ్రదర్. వచ్చింది కదా స్క్రీన్. వచ్చింది. ఓకే. సో ఇక్కడైతే మనము ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా. సో ఈ ట్రెండ్ లైన్ మీద ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, ఇక్కడ రిజెక్షన్స్ వచ్చాయి, ఇక్కడ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ సెల్లర్స్. సో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింటే నెక్స్ట్ బై చేయొచ్చు. ఓకే బ్రదర్. సో రిజెక్షన్ ఇచ్చారంటే సెల్లర్స్ ఉన్నారని చెప్పి, సో నెక్స్ట్ ఇది సెల్ అవుతుంది అని చెప్పి చెప్పాను కదా అప్పుడే. ఓకే బ్రదర్. ఆ విధంగా సెల్ అయింది క్యాండిల్. సో ఇది మనకి క్యాండిల్స్ పైకి మళ్ళీ వెళ్దాం ఫర్దర్గా. సో ఫస్ట్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి అని చెప్పి మీకు తెలియాలి ప్రజెంట్ రన్నింగ్ మార్కెట్లో. ఓకే. ఓకే, ఈ లెవెల్ డ్రా చేద్దాం. సో ఎస్ఎన్ఆర్ అంటాం అనమాట. సో మనం పెద్దగా వాడేది వచ్చి దీంట్లో ఈ హారిజాంటల్ లైన్ ఎప్పుడు వాడతామో ట్రెండ్. ఓకే బ్రదర్. ఈ ఎస్ఎన్ఆర్ అంటే ఏంటి బ్రదర్ అదే? చెప్తాను. ఎస్ఎన్ఆర్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే బ్రదర్. సో
సపోర్ట్ అంటే ఇప్పుడు మనం ఒక డౌన్ఫాల్లో పడిపోయాం, మనకంటూ ఆ, ఎవరో ఓకే. ఒకరు ఇద్దరన్నా ఉంటారు కదా. ఓకే బ్రదర్. సో ఆ ఒక లెవెల్ పీక్ లెవెల్కి వచ్చాక మనకంటూ ఉంటారు కదా, ఆ, అదే సపోర్ట్ లెవెల్. ఓకే బ్రదర్. సో టాప్ లెవెల్కి వెళ్ళావు, ఓకే బ్రదర్. నువ్వు టాప్ లెవెల్కి వెళ్ళేటప్పుడే నీకు శత్రువులు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ, సో నేను తొక్కేయాలని చెప్పి చాలామంది ఉంటారు, ఓకే బ్రదర్. అదే రెసిస్టెన్స్ లెవెల్. అది రెసిస్టెన్స్. ఓకే. సో ఇప్పుడు ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ మార్కెట్లో ఎలా డ్రా చేయాలి. ఓకే బ్రదర్. సో మార్కెట్ ఈ లైన్ ఉంది కదా, ఇది అబ్జర్వింగ్ లైన్ అంటాం. ఓకే బ్రదర్. చార్ట్ రన్ అయ్యేటప్పుడు ఆ లైన్ అనేది మార్కెట్ ఇక్కడ రన్ అవుతుందని మనకి ఇప్పుడు ఒక ఇంత గ్యాప్ నుంచి ఇంత గ్యాప్ వరకే చూసుకోవాలి, దానిపైన అవసరం లేదు. ఓకే బ్రదర్. అది ఎంత గ్యాప్ వర్క్ అనేది అలా పర్టికులర్గా ఉంటుంది బ్రదర్, ఏ ఇది ఈ గ్యాప్లో లైన్ వచ్చు? ఉంది కదా, ఓకే సో బ్రదర్. ఇక్కడ చూస్తే మనకి క్యాండిల్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, అవును బ్రదర్. ఇక్కడ నుంచి. ఆ, సో ఇక్కడ వరకు క్యాండిల్స్ ఉన్నాయి, ఆ, ఇక్కడ వరకు మనకి చాలు. ఓకే బ్రదర్. అంటే మనం ట్రేడ్ చేయడానికి కొంచెం స్టడీ చేస్తే కొంచెం సరిపోద్దా బ్రదర్? పైన కొంచెం కింద కొంచెం, ఓకే జస్ట్ బ్రదర్. ఇక్కడ నుంచి ఒక ఇంతవరకు చాలు. ఓకే బ్రదర్. సో ఒక 3 లెవెల్లో, ఈ లైన్ పైన ఒక 2-3 లెవెల్లో, ఈ లైన్ కింద ఒక 2-3 లెవెల్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే బ్రదర్. 1-2 ట్రెండ్ లైన్. సో ఇది ఏం లెవెల్, ఇది అది పైన రెసిస్టెన్స్ లెవెల్. అది రెసిస్టెన్స్. ఈ లెవెల్ ఇది అల్ట్రా రెసిస్టెన్స్ అనమాట, విక్కి పెట్టిండేది. విక్కి పెట్టిన అవుతుంది. ఓకే బ్రదర్. మనకి విక్ కన్నా బాడీ ఇంపార్టెంట్. ఓకే బ్రదర్. సో ఇక్కడ పెట్టా ఎగ్జాక్ట్గా, బాడీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో. ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఓకే బ్రదర్. ఇప్పుడు సపోర్ట్ కావాలి, ఇంకొక లెవెల్ డ్రా చేసి, సో ఇక్కడ పెట్టాం. ఎందుకంటే మనకి ఇక్కడ అంత మేజర్ పాయింట్ ఇక్కడ నుంచి డ్రా చేస్తే ఇలా ఉన్నాయి, 1 2 3, ఇక్కడ మనకి ఓకే. కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ నుంచి చూసామంటే ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇవన్నీ హిడెన్ లెవెల్స్, ఓకే బ్రదర్. వాటిని డ్రా చేసే పని లేదు, మీరు అట్లే అబ్జర్వ్ చేయాలి హిడెన్ లెవెల్స్ అనేవి. సో మీకు మేజర్గా ఏ లెవెల్ ఉంది, యాక్చువల్గా ఈ లెవెల్ ఉంది. ఓకే బ్రదర్. ఇక్కడ నుంచి ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, దాన్నే ఎస్ఎన్ఆర్ అంటాం. ఓకే. ఒకసారి సపోర్ట్ మళ్ళీ చెప్తారా నాకు కొంచెం కింద, అంటే ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది? చేస్తాను మీకు. సో ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, ఓకే బ్రదర్. ఇప్పుడు ఇక్కడ నువ్వు కింద నుంచి పైకి వెళ్ళాలంటే నీకు కింద ఎవరు ఉండాలి, కింద బయర్స్ ఉండాలి బ్రదర్. అంటే సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండాలి. బయర్ సపోర్ట్ ఉంటుందా నువ్వు పైకి వెళ్తావు. పైకి వెళ్ళి అవును. ఒక్కొక్క మెట్టు ఎదుగుతుందా పైకి వెళ్ళాక అవుతుంది. అవును బ్రదర్. సో రెసిస్టెన్స్ లెవెల్ అనేది అలా కాదు, రెసిస్టెన్స్ వాళ్ళు నిన్ను ఎప్పుడు తొక్కుతారు, నువ్వు పైకి వెళ్ళినప్పుడే తొక్కుతాడు. అవును బ్రదర్. సో ఈ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఇది క్లియర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే. అదే క్లియర్ స్ట్రాంగ్ గా మనం రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. రెసిస్టెన్స్లో క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకునింది, ఓకే బ్రదర్. అంటే ఈ రెసిస్టెన్స్ లైన్ని పట్టుకునింది ఈ గ్రీన్ క్యాండిల్. పట్టుకున్న తర్వాత ఈ క్యాండిల్ సపోర్ట్తో నెక్స్ట్ ఈ క్యాండిల్ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఫాలో అయింది. ఓకే బ్రదర్. సో ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదంటే డైరెక్ట్ కింద పడిపోతుంది. ఓకే బ్రదర్. సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కింద సపోర్ట్ అవుతుంది, పైన రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే బ్రదర్. పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పైన రెసిస్టెన్స్ అవుతుంది, కింద కింద సపోర్ట్. సపోర్ట్. సారీ, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పైన సపోర్ట్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటేదో నువ్వు కిందకి ఫాలో అవుతావు. ఓకే. వితౌట్ సపోర్ట్ నువ్వు పడినా ఉంటే డైరెక్ట్ కింద పడిపోతుంది. ఓకే బ్రదర్. ట్రెండ్ అప్ ఉండేటప్పుడు, అప్ ట్రెండ్ ఉండేటప్పుడు కింద సపోర్ట్, ఓకే బ్రదర్. పైన రెసిస్టెన్స్. ఓకే బ్రదర్. డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు పైన సపోర్ట్, ఓకే బ్రదర్. కింద రెసిస్టెన్స్. ఓకే బ్రదర్. సో ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది, సో కింద ఏమవుతుంది, అప్ ట్రెండ్ లో కింద సపోర్ట్ అవుతుంది, పైన రెసిస్టెన్స్ ఉంటుంది. పైన రెసిస్టెన్స్ అవుతుంది. సో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు డౌన్ ట్రెండ్లో పైన పైనుంచి సపోర్ట్ కింద అవుతుంది. ఓకే. డౌన్ ట్రెండ్లో వచ్చేటప్పుడు పైన పట్టుకుంటేదానే, ఇప్పుడు ఈ క్యాండిల్ పట్టుకునింది, ఈ క్యాండిల్ని చూసి నెక్స్ట్ ఈ క్యాండిల్ పట్టుకునింది.
అక్కడికి సపోర్ట్ చాలేదు, మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్కి వెళ్ళి ఈ లెవెల్ సపోర్ట్ పట్టుకునింది. ఓకే బ్రదర్. ఈ లెవెల్ యాక్చువల్గా బాడీకి డ్రా చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ పట్టుకొని వచ్చింది కిందకి. ఈ ఓకే. క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ అదే ఇక్కడ డైరెక్ట్ వచ్చినాడు అనుకో పడిపోతుంది, చాలు. ఓకే బ్రదర్. సో ట్రెండ్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇది ఒక ట్రెండ్ అనుకుందాం, ఇలా ఫాలో అయింది అనుకో, ఈ సపోర్ట్కి వచ్చి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫాలో అవుతుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఫాలో అవుతుంది. బ్రేక్అవుట్ అయిందంటే సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే బ్రదర్. బ్రేక్ అయింది, నెక్స్ట్ వెళ్ళి ఇప్పుడు ఈ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ కదా ఇంతసేపు ఇక్కడంతా. బ్రేక్ అయిపోయాక ఏమైంది, సపోర్ట్ అయిపోయింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫాలో అవుతుంది. సో మార్కెట్ అల్గోరిథం ట్రెండ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఓకే బ్రదర్. సో క్లియర్ అయింది. ఇప్పుడు ఇది ఇక్కడ మనం లెవెల్స్ డ్రా చేస్తాం. సో డౌన్ ట్రెండ్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు అది ఏ ట్రెండ్ అన్నా ఉన్నాయి. ఓకే బ్రదర్. సో నీకు మ్యాక్సిమం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ ఎందుకు లెవెల్ డ్రా చేశాను, వేరియస్ పాయింట్స్ ఇక్కడ రిజెక్షన్ అయింది తప్ప, అందుకని లెవెల్ డ్రా చేస్తా. ఓకే బ్రదర్. సో ఆ విధంగా నీకు ఎక్కడ మార్కెట్లో వేరియస్ లెవెల్స్ కనిపిస్తాయో అక్కడ అన్ని లెవెల్ డ్రా చేయి, స్ట్రాంగ్ లెవెల్స్. ఇక్కడ ఎందుకు డ్రా చేశాను, ఈ లెవెల్. సో ఇక్కడ మనకి ఒక 2-3 క్యాండిల్ ఓకే పాయింట్ రిజెక్షన్ వచ్చాయి. సో ఇక్కడ లెవెల్ డ్రా చేసుకుంటా. సో ఈ విధంగా లెవెల్స్ డ్రా చేసుకో. ఓకే బ్రదర్. ఇప్పుడు ఆ మార్కెట్ ఎలా సైకాలజీ నీకు తెలుసు, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు పైన సపోర్ట్, కింద రెసిస్టెన్స్. సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కింద సపోర్ట్, పైన రెసిస్టెన్స్. ఓకే బ్రదర్. అక్కడ క్లియర్. ఓకే బ్రదర్. ఒకసారి నేను చెప్తాను చూడండి. అప్ ట్రెండ్ లో పైన రెసిస్టెన్స్ ఉంటుంది, కిందకి సపోర్ట్ ఉంటుంది. డౌన్ ట్రెండ్ లో పైన సపోర్ట్ ఉంటుంది, కింద రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే బ్రదర్. అంతే, క్లియర్. ఓకే బ్రదర్. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ లెవెల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇది నువ్వు 2-3 డేస్ ఈ లెవెల్స్ మీదనే పోదాం. ఓకే బ్రదర్. లెవెల్స్ అనేది కీ ఫ్యాక్టర్. వితౌట్ లెవెల్స్ మనం ట్రేడ్ చేయలేం. ఓకే బ్రదర్. సో మార్కెట్ రన్ అవ్వాలంటేనే నీకు ఈ లెవెల్స్ ఉండాలి, ట్రెండ్ ఉండాలి. సో ఇప్పుడు వెళ్ళింది, పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ వాళ్ళు వచ్చారు, కిందకు వచ్చింది, గట్టిగా ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ పైకి ట్రై చేశారు, బట్ బయర్ స్ట్రాంగ్ ఉన్నారు, వెళ్ళింది. అలానే ఇక్కడి వరకు వచ్చింది. అక్కడి వరకు వచ్చిన తర్వాత ఏమైంది, సో మళ్ళీ రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు మార్కెట్లోకి. సో ఫాలో అయింది. రెసిస్టెన్స్ లేకపోతే ట్రెండింగ్ మూమెంట్లో సెల్లర్స్ వస్తూ పోతూ ఉంటారు కామన్ అని. ఇక్కడికి స్ట్రాంగ్ అయ్యారు సెల్లర్స్, ఇంతవరకు లాక్కొని వెళ్ళారు బయర్స్ కూడా. ఇక్కడ వేరియస్ టైమ్స్ ట్రై చేశారు బ్రేక్అవుట్ ఇవ్వాలని, మళ్ళీ బయర్స్ వెళ్ళాలని, బట్ అవ్వలే. అవును, రెసిస్టెన్స్ దాటి వెళ్ళలేదు పైకి. ఇంకా సెల్లర్స్ డామినేట్ చేశారు, 6 సార్లు డామినేట్ చేశారు. సెల్లర్స్ డామినేట్ చేశారు 6 సార్లు. సో ఫర్దర్ గా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, అలా డిసైడ్ అవ్వాలి అసలు. ఓకే. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చారు, రివర్సల్ బ్రేక్అవుట్. పైన విక్ ఉంది, చిన్న విక్, కింద విక్ లేదు. సో ఇది రివర్సల్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్ ఇది. ఓకే బ్రదర్. బయర్స్ వచ్చారు. బట్ నీకు ఇది బ్రేక్అవుట్ అనే అనుకుంటే కూడా నువ్వు ఈ లెవెల్ ఎందుకు ఎక్కడ డ్రా చేసాం, లెవెల్ ఇక్కడ డ్రా చేసాం. సో బ్రేక్అవుట్ అది ఫేక్ అన్నా ఉన్నాయి, ట్రూ అన్నా ఉన్నాయి. ఈ లెవెల్లో బయర్స్ ఉండేటప్పుడు అది కాదని బ్రేక్అవుట్ అయిందంటే, క్లియర్ అనాలిసిస్ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే మాత్రం నువ్వు డైరెక్ట్ ఇక్కడే సెల్ చేసుకోవచ్చు. ఇక్కడే స్టార్టింగ్ క్యాండిల్ ఓపెనింగ్ అప్పుడే. ఓకే బ్రదర్. నీకు డౌట్ ఉన్నింది, సో ఇంతవరకు మార్జిన్ ఇచ్చాడు. సో ఎప్పుడు కానీ ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయితే కూడా నెక్స్ట్ ట్రేడ్ ఇప్పుడు ఒక క్యాండిల్ ఇక్కడ వచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది,
ఓకే బ్రో. అది ఫేక్ ఆర్ రియల్ ఎట్లన్నా ఉంది. నెక్స్ట్ నేను ట్రేడ్ తీయాలంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి వస్తా చూడు లెవెల్ కిందకి, ఇక్కడ నేను బై చేస్తా ఈ పాయింట్లో. ఓకే బ్రో. ఇక్కడ బై చేయను, ఇక్కడ బై చేయాలి. ఓకే ఎందుకంటే బ్రో. ఒకవేళ సెల్లర్స్ వస్తే కూడా ఈ విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఒకవేళ బయర్స్ వచ్చినా ఎంత వాల్యూమ్ వచ్చారు, ఈ లెవెల్ పైకి వెళ్ళారా? లేదు. ఆ క్యాపబిలిటీ ఉండదు. అది ఫేక్ ఓకే బ్రో. బ్రేక్అవుట్ అయినా ట్రూ బ్రేక్అవుట్ అయినా. ఓకే బ్రో. సో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, ఈ విధంగా చూసినా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఫర్దర్గా యాక్ట్ అవుతాయి ఇవన్నీ. ఓకే బ్రో. సో ఆ విధంగా మనకి ఈ లెవెల్స్ అనేవి మనకి ఎక్కడైతే వేరియస్ రిజెక్షన్స్ ఉంటాయో అక్కడ నువ్వు డ్రా చేయాలి. ఓకే బ్రో. ఓకేనా? ఇంకొక ఇది కూడా ఉంది, ప్యారలల్ నుంచి అనాలజీ. ఓకే బ్రో. సో ఇదేమంటే మనకి ఈ ట్రెండ్ లైన్స్ ఇక్కడ ట్రెండ్ మార్కెట్లో నువ్వు దాన్ని ఇచ్చేసుకోవచ్చు. ఓకే బ్రో. నువ్వు లెవెల్స్ రెండు ట్రెండ్ లైన్స్ డ్రా చేసే బదులు డైరెక్ట్ నువ్వు దీన్ని పెట్టి టకాన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే పైన కింద ఓకే పైన కింద రెసిస్టెన్స్ సపోర్ట్ కింద తీసుకుని అదే. కింద ఉండేది సపోర్ట్, అవును బ్రో. పైన ఉండేది రెసిస్టెన్స్. సెల్లర్ క్యాండిల్ కి పైన ఉండేది సపోర్ట్, కింద ఉండేది రెసిస్టెన్స్. ఆపోజిట్. ఇక్కడికి వెళ్తే ఫర్దర్ గా ఫాల్ అవుతుంది, ఇక్కడికి వస్తే ఫర్దర్ గా బై అవుతుంది. బ్రేక్అవుట్ అయిందా నెక్స్ట్ సెల్ అవుతుంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత పైన ఉండేది ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. బ్రేక్అవుట్ అవునంత వరకే రెసిస్టెన్స్ ఈ లెవెల్. బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ ఇదేమైంది, సపోర్ట్. రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయాక సపోర్ట్, ఇక్కడ బ్రేక్ చేశారు. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లియర్ గా ఉంది, బట్ అయినా ఇక్కడ ఎందుకు సెల్ చేయలేదంటే క్లియర్ కట్ మూవ్మెంట్ ఇక్కడ ఉంది, బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయినా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, నేను ప్రీవియస్ ఇక్కడ చెప్పా కదా ఎంత బయర్స్ వచ్చేసారు. అదే విధంగా ఇక్కడ బయర్ క్యాండిల్ అయింది, అయినా ఎంత బయర్స్ ఇక్కడ వరకు వచ్చింది మార్జిన్. బట్ నేనేం చెప్పా అప్పుడే, లెవెల్ పైకి వెళ్ళినాకనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో కింద క్లోజ్ అయింది, ట్రేడ్ విన్నే కానీ. సో లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట దీంట్లో. సో లెవెల్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్క లెవెల్ పొరపాటైనా నీకు ఓవరాల్ ట్రేడే ఫెయిలర్ అవుతుంది. సో లెవెల్స్ అనేది ఇంపార్టెంట్, అంత కష్టమేం కాదు, ఒక 2-3 డేస్ పడుతుంది అది మనకు అర్థమయ్యేటట్టు. సో తర్వాత వచ్చేస్తుంది, అది ఏమంత ఇష్యూ ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సో సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఓవరాల్ కూడా. సో ఇప్పుడు ఒక లెవెల్ తీసుకున్నా, క్లియర్ కట్ డ్రా చేస్తాను చూడు, రెసిస్టెన్స్ లెవెల్. ఇంకొక లెవెల్ తీసుకున్నా, సపోర్ట్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ రన్ అవుతుంది, ఇక్కడ రన్ అవుతుంది. సో ఇక్కడ ఒక లెవెల్ ఉంది పైన, రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ ఇది వచ్చిందంటే ఇది రెడ్ క్యాండిల్ కి పైన సపోర్ట్ కదా, కింద రెసిస్టెన్స్. సో అంతే, ఇక్కడికి దీని కిందకు వస్తే నువ్వు బై చేయొచ్చు. సో ఇంకొక లెవెల్ డ్రా చేసుకుందాం, ఇక్కడ ఉంది కదా నీకు, ఇది బయర్ లెవెల్. సో ఇక్కడ ఇంకా టచ్ అవ్వలేదు, టచ్ అయ్యి పైకి వెళ్తే బయర్స్ ఉన్నారని, టచ్ అవ్వకుండానే పైకి వెళ్ళేటప్పుడు సో నెక్స్ట్ నువ్వు సెల్ చేయాలి. అంటే సెల్లర్స్ ఇక్కడ టచ్ చేసిన తర్వాతనే పైకి రావాలన్నా. అందుకే వాళ్ళు ఇంత పైకి వెళ్ళి వాల్యూమ్ తీస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కదా, సో సెల్ చేయాలి. సో ఇక్కడికి ట్రేడ్ కన్ఫర్మ్ అయింది. సో ట్రేడ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేద్దాం, వేరే ఎటువంటి లెవెల్ లేదు. సో క్లియర్ కట్గా సెల్ చేయొచ్చు. $500 ఉందో $50 పెట్టి నేను సెల్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, ఇంకా అల్ట్రా ష్యూర్ ట్రేడ్ నీకు కావాలంటే మాత్రం, సో ఇక్కడ లెవెల్ ఉంది కదా, దాని పైకి వెళ్ళినప్పుడు నువ్వు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, నీకు ఇంకా బెటర్. బట్ నాకైతే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి సెల్ అని చెప్పి సో తీసుకున్నా. బట్ యాక్చువల్గా మీరు ఎలా చేయాలంటే, ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళినప్పుడు నువ్వు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి వెళ్ళారు కదా, ఆ మూమెంట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే అలర్ట్ ఎక్కువ ఉండాలి దీని మీద. సో ఓకేనా? అంతే సింపుల్. బ్రేక్అవుట్ ఇచ్చారు ఒకటి, ప్లస్ ఇక్కడ
టచ్ అవ్వాలి, ఫిల్ చేయాలి. ఒక సో కన్ఫర్మేషన్ ఏమి బ్రేక్అవుట్ ఇచ్చారు, స్ట్రాంగ్ క్యాండిలే ఉంది. అవును బ్రదర్. ఇంకొక కన్ఫర్మేషన్ ఏమి ఇక్కడ వితౌట్ సపోర్ట్ వచ్చారు, ఈ లెవెల్ ఆ. సపోర్ట్ తీసుకోలే, గట్టిగా టచ్ అవ్వలేదు క్యాండిల్ ఇక్కడ. సో ఫర్దర్గా ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫాల్ అవుతుంది అని కన్ఫర్మేషన్ ఉంది. సో ఈ 2 కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఇది బయ్యర్ క్యాండిల్ అయినా, గ్యాప్ డౌన్ అయితే అయింది మార్కెట్లో, ఒకవేళ ఇది బయ్యర్ క్యాండిల్ అయినా కూడా ఇప్పుడు ఈ గ్రీన్ లెవెల్ ఉంది కదా, దాన్ని దాటి వెళ్ళదు. ఓకే బ్రదర్. అక్కడ ఖచ్చితంగా ఆ గ్రీన్ లెవెల్ దాటి మనం సెల్ చేస్తే షూర్ షాట్ అవుతుంది ట్రేడ్ అనేది. షూర్ షాట్ అవుతుంది. ఓకే. సో మీకు టెన్షన్ ఉండదు. సో ఇంకొక అసెట్లో చూద్దాము. సో ఈ మార్కెట్లో ఎలా ఉంది, ఈ మార్కెట్ చూసారా, ఇది అప్ ట్రెండ్ లేదు, డౌన్ ట్రెండ్ లేదు, అప్ అండ్ డౌన్ ఉంది. మార్కెట్ అవాయిడ్ చేయాలి. బట్ ఓకే. మార్కెట్లో కూడా చేయొచ్చు, బట్ టాప్ లెవెల్స్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే నువ్వు చేయొచ్చు. ఓకే బాయ్. ఊరికే ట్రేడ్ దొరుకుతుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు. సో ఈ స్ట్రాంగ్ లెవెల్స్ తప్ప వేరే దాంట్లో చేయకూడదు. మధ్యలో చేయడం రిస్కీ. రిస్కీ. దీంట్లో కూడా మధ్యలో ఉన్నాయి స్ట్రాంగ్ లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ లెవెల్ ఉంది, ఇది స్ట్రాంగ్ లెవెల్. ఇక్కడ బయర్స్ వచ్చారా, రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, బయర్ లెవెల్ సపోర్ట్ లెవెల్ మంచిగా పనిచేసింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇదేమైంది, రెసిస్టెన్స్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా, ఇక్కడికి వచ్చారు, రిజెక్షన్ ఇచ్చింది, రెసిస్టెన్స్ ఇది రెడ్ క్యాండిల్కి. అవునండి. బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి బై క్యాండిల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయినారు, ఇక్కడ బ్రేక్అవుట్ చేశారు. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సెల్లర్ క్యాండిల్కి ఇక్కడ ఉండే రెడ్ క్యాండిల్కి సపోర్ట్ లెవెల్. సో అంతే అనమాట. మనం క్యాండిల్స్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓన్లీ క్యాండిల్ షేప్ బేస్ చేసుకొని చేయొచ్చు. బట్ అది ఇప్పుడే ఒకేసారి అన్నీ చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే, స్లోగా నేర్చుకుంటాను నేను. ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే ఈ మెయిన్ లెవెల్స్ ఏ విధంగా డ్రా చేస్తానని చెప్పి ఒకసారి ఆలోచించండి. ట్రెండ్ లైన్స్ లెవెల్స్ ఏ విధంగా డ్రా చేస్తున్నాడు అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించారంటే మీకు తెలుస్తుంది. ఓకే బాబు. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేస్తున్నాడు, ఏ ఫ్యాక్టర్స్ మీద ఏ కీ పాయింట్స్ తీసుకొని డ్రా చేస్తానని అనేది మీరు నేర్చుకొని మీ స్క్రీన్ షేర్ చేసి నాకు ఒక లెవెల్ని డ్రా చేసి చూపించారంటే సో నాకు ఓకే వీళ్ళు లెవెల్స్ క్లియర్ అయిపోయారు అని చెప్పి. ఓకే బాబు. ఓకేనా. ఓకే. తర్వాత క్యాండిల్స్ పైకి వెళ్తాం. ఈ క్యాండిల్ ఏమి, ఈ క్యాండిల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అసలు క్యాండిల్ సైజ్ ఎంత ఉండాలి. ఓకే బాబు. చూసారా దంతగద్ద ఉంది, చూసారా ఇంత ఉంది. ఓకే బ్రదర్. ఇక్కడ దంతగద్ద క్యాండిల్కే నెక్స్ట్ బయర్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చి కూడా సెల్లర్ క్యాండిల్ వచ్చింది. సెల్లర్ క్యాండిల్ వచ్చింది. సో అవన్నీ నేను ఏ టు జెడ్ మీకు నేర్పిస్తాను కాన్సెప్ట్స్, మీకు ఈజీగా నేర్పించేకి నేను ఉండేది. ఓకే బ్రదర్. సో అదనమాట. లెవెల్స్ డ్రా చేసుకోండి. లెవెల్స్ క్లియర్ అయిన తర్వాత ట్రెండ్ లైన్స్ పైకి పోదాం. ట్రెండ్ లైన్స్ క్లియర్ అయిన తర్వాత వారం కూడా పట్ని ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత క్యాండిల్స్ పైకి వెళ్దాం. తర్వాత ఏ పొజిషన్స్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలనేది నేర్పిస్తాను. మార్కెట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది నేర్పిస్తాను. అందులో మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఇవి ప్రాక్టీస్ చేశారంటే సో లాస్ట్ 7 seconds అనమాట. ఇక్కడైతే సెల్కి ఎగ్జిక్యూట్ చేస్తాం ట్రేడ్. ఇది 5 minutes క్యాండిల్ కదా ఉంది. ఇక్కడ M5 కదా పెట్టుకోవాల్సింది, 5 minutes క్యాండిల్ చెప్పిస్తాను. ఇక్కడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ పాయింట్లో. అవును ఈ బ్రదర్. పాయింట్లో అయితే క్లోజ్ అయింది. సో ద కాన్సెప్ట్ నేను మీకు ముందే చెప్పేసాను. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి, తీసుకొని ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. సో అక్కడికి క్లియర్ ఖచ్చితంగా షూర్ షాట్ అది. షూర్ షాట్ అయింది. సో యావరేజ్ 46 ప్రాఫిట్. 46 USD అంటే మనకి ఇక్కడ క్యాపిటల్లో 45,000 పెట్టాం. సో ఇప్పుడు ఒక 4,000 ప్రాఫిట్ అయింది. ఓకే బ్రదర్. 4,400 అలా అయింటుంది ఒక ట్రేడ్లో. ఈ విధంగా ఒక మార్నింగ్ ఒక 4, ఈవినింగ్ ఒక 4 వేసుకుంటే చాలు. ఒక
400 USD అంటే 35,000. ఓకే బ్రదర్. 45,000 పెట్టుబడి పెట్టి సింగిల్ డేలో 35,000 ప్రాఫిట్ తీయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే బట్ బ్రదర్. అంత కష్టము కాదు మళ్ళీ. ఆ, బట్ మీరు నే స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అలవాటు అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఓకే ఇప్పుడు బ్రదర్. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వచ్చారు కదా, ఉమ్, గ్యాప్ ఫిల్ చేశారు. బట్ ఇంకా గ్యాప్ ఉంది అవును బ్రదర్. ఇక్కడ, ఇంకా లెవెల్ టచ్ అవ్వాలి. ఇప్పుడు లెవెల్ టచ్ అక్కడ చేశారు, కూడా మనం మళ్ళీ ఇంకోసారి సెల్ చేయొచ్చు, అక్కడ కూడా సెల్ ఒక చేయొచ్చు. తీసుకోవచ్చు. సెల్ చేయొచ్చు బై మీద, బికాజ్ ఇక్కడ ఈ లెవెల్లో బయర్స్ లేరు. అవును బ్రదర్. ఈ లెవెల్లో బయర్స్ ఉన్నారు, ఉమ్, ఈ లెవెల్లో లేరుగా. అవును. సో బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే బ్రదర్. బట్ ఇది రివర్సల్ అయింది, ఉమ్, ఈ క్యాండిల్ కింద విక్ లేదు. సో ఆ, బయర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే బ్రదర్. సో ఇట్లా కన్ఫ్యూజన్ ట్రేడ్స్ వదిలేయాలన్నమాట. సరే, ఓకే ఈ బ్రదర్. క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయిందా, నెక్స్ట్ సెల్ ఉమ్, ఉమ్, ఈ లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత. ఓకే బ్రదర్. ఇలా డైరెక్ట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చారా, బై. ఓకే. ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఖచ్చితంగా బై బై చేయొచ్చు. చేసా బై చేయొచ్చు. సో అంతే. సో మీకు ఫర్దర్గా తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఉమ్, చూడు, అప్పుడే డ్రా చేసాం కదా ఇక్కడ. అవును సో బ్రదర్. ఇక్కడ సెల్లర్ అయింది. సో తర్వాత సెల్లర్స్ వచ్చారు. సో ఉమ్, మళ్ళీ ఓకే ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడ బయర్స్ డామినేట్ చేశారు. మళ్ళీ ఓకే బ్రదర్. రిజెక్షన్ ఇచ్చారు. ఈ వీక్ పాయింట్ మీద బయర్స్ డామినేట్ చేశారు, బ్రేక్అవుట్ ఇచ్చారు. ఉమ్, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, బై అయింది. బై అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడే బై చేయొచ్చు. బట్ అయినా ఓకే నేను బ్రదర్. మీకు ఏం చెప్పాలి, లెవెల్ కిందకు వచ్చినప్పుడు బై చేయాలని. అట్లీస్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినా చేయొచ్చు. బట్ ఇక్కడైతే క్లియర్ బ్రేక్అవుట్ కాబట్టి డైరెక్టే చేసేయచ్చు. ఓకే బ్రదర్. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది, టచ్ చేసి కిందే క్లోజ్ చేశారు. అయినా సో కూడా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఖచ్చితంగా బయర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంటారు. బ్రేక్అవుట్ చేశారు, నెక్స్ట్ బయర్సే వచ్చారు కాబట్టి బయర్స్ స్ట్రాంగ్ ఉండాలని నాకు కన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ బై చేశారు. బై చేసుకోవచ్చు. సో ఓకే. మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఉమ్, నెక్స్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ లెవెల్ కిందకు వచ్చినప్పుడు నువ్వు బై చేయొచ్చు. ఓకే బ్రదర్. కంటిన్యూగా తీయచ్చు ట్రేడ్లో. ఉమ్, ఓకే బ్రదర్. ఇబ్బంది లేదు. సో ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ చెప్పాను కదా. ఉమ్, సో ఫర్దర్గా నేను చెప్పాను కదా అప్పుడే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి వెళ్తారు అని చెప్పి. అవునవును. సో యాక్చువల్గా ఇది ఫారెక్స్లో అయితే మనం ఇక్కడ వరకు, ఇక్కడ వచ్చేటప్పుడు సెల్ చేయొచ్చు కింద వరకు, అన్లిమిటెడ్ వెళ్తుంది. ఓకే బ్రదర్. సో అది ఇక్కడ చూసారంటే నెక్స్ట్ ఫర్దర్గా బయ్యర్ ఇక్కడ వరకు రావాలి బయర్స్. ఉమ్, సో సెల్లర్స్ డామినేట్ చేసుకుని బయర్సే వస్తారు. ఇక్కడికి వచ్చి ఈ లెవెల్లో ఎంట్రీ ఇస్తారు సెల్లర్స్, ఫర్దర్గా ఫాల్ ఉంటుంది. ఉమ్, సో అదే ఫారెక్స్, అంతే. ఓకే బ్రదర్. ఈ విధంగా అయితే మనం ట్రేడ్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఓకే బ్రదర్. సో ఇది టచ్ చేసి క్లోజ్ చేస్తారు, అయినా గ్యాప్ ఉంది. సో ఖచ్చితంగా బయర్స్ ఇది యాక్టివ్గా ఉంటారు అక్కడ. బ్రేక్అవుట్ చేశారు. సో సెల్లర్స్ మేబీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే కూడా ఇక్కడ వరకే కదా సెల్లర్స్ వచ్చారు బాడీ. అవునవును. సో దానివల్ల ఇంతవరకన్నా బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అయినా లెవెల్ కింద తీసుకుంటే మనకి ఇది కూడా షూర్ ట్రేడే. ఓకే బ్రదర్. సో ఆ విధంగా ఉంటుంది. చెప్పాం కదా, సెల్లర్స్ ఎక్కడి వరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చారు. ఓకే. ఇక్కడ వరకు సెల్లర్స్ వచ్చారు. బయర్స్ ఎక్కడి వరకు వచ్చారు ఇప్పుడు, అక్కడ వరకు వచ్చారు. అది. సో సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వరకు స్ట్రాంగ్గానే ఉన్నారు, రిజెక్షన్స్ ఇస్తున్నారు. బట్ మన ఓల్డ్ టార్గెట్ అనేది ఏమి, ఇంకా గ్యాప్ ఇచ్చాడు మళ్ళీ మార్కెట్. ఓకే బ్రదర్. సో ఓల్డ్ టార్గెట్ మళ్ళీ బైకే, బికాస్ ఇక్కడ వరకు వెళ్ళాలి కదా. అవును. 1-2 వస్తాయి మేబీ, ఈ విధంగా రావచ్చు రెసిస్టెన్స్ పాయింట్లో. ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చి తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చుకొని వెళ్తారు. ఓకే బ్రదర్. సో ఫర్దర్గా చెప్తాను క్లాసెస్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే బ్రదర్. అనేది మాస్టర్ అవ్వండి, తర్వాత మనం ఇవి చూసుకుందాం క్యాండిల్స్ పైకి. ఎందుకంటే ఒకటే చెప్పామంటే కన్ఫ్యూజ్ అవుతారు. అవునవును బ్రదర్. అదనమాట.
ఓకే. స్లోగా నేర్చుకోవడం బెటర్. నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. నాకు అలవాటు అవుతది. అదే. లేకపోతే ఈరోజు చేసింది రేపటికి మర్చిపోతాం మళ్ళీ. అవును. సో అదే నేను చెప్తున్నా. ఓకే బ్రదర్. బికాస్ లెవెల్స్ ఒక్కొక్కటి మాస్టర్ అవుతూ వచ్చారంటే ఏం గట్టిగా నెల రోజులు అంతే. హ్మ్. అట్లా కాదంటే నెల రోజులకి మీరే చేస్తారు చూడండి, మీరే చేసి స్క్రీన్ షాట్లు పెడతారు. ఓకే బ్రదర్. ఆ విధంగా తీసుకుని వెళ్ళకే నేను ఇన్నేళ్ళు కష్టపడ్డా. ఇక్కడ ఓకే మనకి బ్రదర్. ఇంకా గ్యాప్ ఉంది చెప్పాను కదా. హ్మ్. బట్ ఇక్కడ బయర్స్ ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ డామినేట్ చేశారు ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్లో. ఆ! సో ఇప్పుడు బయర్స్ వస్తే కూడా బ్రేక్అవుట్ ఇక్కడే డైరెక్ట్ చేయరు. బికాజ్ ఇక్కడ వాల్యూమ్ తగ్గిపోయింది, బాడీ హ్మ్. తగ్గిపోయింది. ప్రీవియస్ క్యాండిల్స్ మీద బాడీ తగ్గిపోయింది. అవునవును. సో బయర్సే వచ్చినా కూడా లెవెల్ బ్రేక్అవుట్ చేసేంత బయర్స్ రారు. ఓకే. పక్కా సో కంపల్సరీ సెల్ చేసుకో. లెవెల్ పై వరకు క్లోజ్ చేస్తారు. అట్లా కాదంటే ఇంకొంచెం పైకి అక్కడ సెల్ అంత చేసుకుంటే కంపల్సరీ. అంతకు మించి రారు. హ్మ్. సో దాన్నే క్యాండిల్ వాల్యూమ్ ట్రేడ్స్ అంటారు. సో ఇది వాల్యూమ్ మీద ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసా. వాల్యూమ్ అంటే ఓకే. క్యాండిల్ బాడీనే. బాడీ సైజ్ ఎంత ఈ స్ట్రాంగ్ ఈ పెద్దగా ఉందో చిన్న. ఈ రెసిస్టెన్స్లో హ్మ్. నేను చేసింది అందుకే. ఓకే బ్రదర్. సో ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళాలని కూడా లేదు. ఈ హ్మ్. రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ కూడా డైరెక్ట్ ఇక్కడికి వెళ్తారు. ఓకే బ్రదర్. అన్ని విధాలుగా ఆలోచించాను. ఓకే. బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం క్యాండిల్ ఫర్దర్గా బాడీ పోయేది. పట్టుకో. బట్ ఇక్కడ చూసారు రిజెక్షన్స్ ఎట్లా ఇస్తున్నారు. అవును. ఈ 2 క్యాండిల్స్లో రిజెక్షన్ సెల్లర్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ. ఈ క్యాండిల్స్ మీద వాల్యూమ్ తగ్గింది. హ్మ్. ఫిల్ చేసినా ఈ గ్యాప్ ఫిల్ చేయాలి తప్ప బ్రేక్అవుట్ చేయరు. బ్రేక్అవుట్ చేసిన యావరేజ్ బ్రేక్అవుట్స్ అనేవి సో ఈ లెవెల్ పైన ఒక ఇంత ఉంటాయి. హ్మ్. దానికి పైన రాదు. నేను ట్రేడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసా. పైన చేశారు. సో జస్ట్ క్యాండిల్ లాస్ట్ అక్కడి వరకు వెళ్ళింది అట్లే ఎగ్జిక్యూట్ చేసా. అంటే అర్థం చేసుకోండి, ఒక పక్క క్లాస్ చెప్తూ కూడా ఎంత హ్మ్. యాక్టివ్ ఉన్నాను. సో అంత యాక్టివ్ ఉంటే తప్ప మీ ట్రేడింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఓకే. మళ్ళీ ఈ పొజిషన్ దాటారు కొద్దిగా. ఆ! సరే, బట్ ఓవరాల్ ఇంకా 1.5 మినిట్ టైం ఉంది. సో రిజెక్షన్ వస్తుంది, కిందే క్లోజ్ చేస్తారు. ఆ! దాని బ్రేక్అవుట్ ముందు. ఒకవేళ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం సో ఫర్దర్గా బై చేయొచ్చు. మళ్ళీ ఓకే. 100 USD పెట్టి బై చేయొచ్చు. రిస్క్ పెంచొచ్చు ఇక్కడ. ఓకే. ఇంతసేపు రిజెక్షన్ ఇచ్చారు. సో సెల్లర్స్ ఇప్పుడు ఇక్కడికి స్ట్రాంగ్ ఉన్నారు. మళ్ళీ బయర్స్ మళ్ళీ బయర్స్ తీసుకుంటున్నారు. డామినేట్ చేశారు. సో ఈ విధంగా ఉంటుంది. సో మరి ఎక్కువ వాల్యూమ్ తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్ లెవెల్ పైకి వెళ్ళిందంటే అట్లే సెల్ చేయొచ్చు. సో ఓకే. మీకు కన్ఫర్మేషన్ కావాలంటే 5 సెకండ్స్ టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూడొచ్చు. ఓకే. 5 సెకండ్స్ టైం ఫ్రేమ్లో 30 సెకండ్స్ పెట్టి చూడొచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇది కొంత రిస్కీ ట్రేడే. ఇంకా ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ సెకండ్స్లో కూడా ట్రేడ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం. అంటే మాత్రం నెక్స్ట్ 100 USD క్లియర్ బై ట్రేడ్. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంది. సో ఖచ్చితంగా బై చేసుకోవచ్చు బై కింద. చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రిస్క్ కూడా చేయొచ్చు కావాలంటే. ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, రిజెక్షన్ వచ్చింది. కానీ మళ్ళీ బయర్స్ డామినేట్ చేశారు. సో అంతే బై 100 USD పెట్టి బై చేశారు డైరెక్ట్. ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిల్ ఇది. సెల్లర్స్ పని అయిపోయింది. సో డామినేట్ చేశారే కానీ అవ్వలేదు, సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు. సో బయర్స్ వచ్చేసారు, బై చేశారు డైరెక్ట్. బట్ ఒకవేళ ఇప్పుడు కూడా లెవెల్ పైకి వెళ్ళిపోయారంటే మాత్రం మళ్ళీ సెల్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే. దానికి సేఫ్టీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉంది. ఆ లెవెల్ పైకి వెళ్ళారంటే అల్ట్రా ష్యూర్ ఫుల్ క్యాపిటల్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం. సో ఇదైతే ష్యూర్ ట్రేడే. బట్ అయిన లెవెల్ పైకి వెళ్తే సెల్కి కూడా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే మేడం. డోజీ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా 2-3 అసెట్లలో కూడా చూస్తూ రావాలి. సో
స్టార్టింగ్ స్టేజ్లో ఒక అసెట్లో కూర్చోండి, ఓకే బ్రదర్. చేస్తూ మీకు 2-3 అసెట్లు 5 అసెట్లు కూడా ఒకటేసారి హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఆ, వచ్చేలాగా మెయింటైన్ చేయాలి. ఓకే బ్రదర్. టర్న్ లైన్స్ ఆటోమేటిక్ గీసుకోవడం, డ్రా అంతే. చేయడం వస్తుంది. సో ఇక్కడ ట్రెండ్ బై ట్రెండ్ ఉంది, రెడ్ క్యాండిల్ ఇక్కడ చూసారు, రెడ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ బయర్స్ వచ్చేసారు, రెడ్ వచ్చింది బయర్స్ వచ్చారు, రెడ్ వచ్చింది బయర్స్ వచ్చారు. సార్. సో ఆ విధంగా ఇక్కడ వాల్యూమ్ తగ్గిన బయర్స్ డామినేట్ ఇంకా గట్టిగా లాగుతుంటారు. సో ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, సో ఇక్కడ ఒక ట్రేడ్ కూడా మనం బై చేయొచ్చు. ఓకే బ్రదర్. ఇక్కడ ట్రెండ్ ఉంది, ఇక్కడ కూడా సెల్ చేసే ఆప్షన్ ఉంది. ఓకే బ్రదర్. 25 years బట్టి సెల్ చేయొచ్చు. సో కంటిన్యూస్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ ట్రేడ్ ఉంది, దీంట్లోనూ ట్రేడ్ ఉంది. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చారు స్ట్రాంగ్ క్యాండిల్లోనే, బట్ అయినా కొంత రిస్కీ ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ లెవెల్ అనేది లేదు. సో ఇక్కడేమో పైకి ఉంది, ఇక్కడ చూస్తే లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్అవుట్ ఉంది ఈ పాయింట్ నుంచి చూస్తే. సో ఈ లెవెల్ కరెక్ట్గా లేనప్పుడు బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బయర్స్ వచ్చారు, ఇక్కడ వస్తారు. ఓకే బ్రదర్. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ ట్రేడ్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది, గ్యాప్ అనేది ఉంది, స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడే సెల్ చేయొచ్చు. ఓకే బ్రదర్. సో అంతే, ఈ విధంగా ట్రేడ్లు దొరుకుతూనే ఉంటాయి. సో ఇక్కడ బై చేసే ట్రేడ్ ఉంది. మీకు అట్లా కావాలంటే 1 minute వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఏం సిచ్యువేషన్ ఇక్కడ అని. సో రెడ్ వచ్చిన బయర్ సెల్ ఆగుతున్నారు మళ్ళీ మళ్ళీ. ఓకే బ్రదర్. వచ్చింది, 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, రెడ్ వచ్చారు, 2 గ్రీన్ క్యాండిల్స్, ఇప్పుడు రెడ్ వచ్చింది, ఇంకా 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే ఏమవుతుంది, టైం అయిపోతుంది ఈ ట్రేడ్కి, ట్రేడ్ విన్ అవుతుంది. అంతే, ఈ విధంగా కూడా కన్ఫర్మేషన్ తీసుకొని చేయొచ్చు. ఓకే బ్రదర్. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ ట్రేడ్ ఉంది, తీసుకోవచ్చు కావాలంటే, ఫస్ట్లోనే తీసుకోండి. సో ఇక్కడైతే 100 తీసుకున్నాం కదా బైక్ అని చెప్పి, లెవెల్ పైకి వెళ్ళారు, కొంత రిస్కీ ట్రేడ్. ఇక్కడ లాగా ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేరు, స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి. ఇక్కడ సెల్కి కూడా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు వచ్చినా కూడా చేయొచ్చు ఒక ట్రేడ్. బట్ ఇక్కడ కూడా ఎక్కడైతే సెల్లర్ లెవెల్ అయితే లేదు. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి సెల్లర్ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ సెల్లర్ లెవెల్ లేదు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పైన కొద్ది దగ్గరలోనే ఈ లెవెల్ ఉంది కదా. సో బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ సెల్లర్ క్యాండిల్ లాగేద్దాం అనే లెక్క కూడా లాగుతారు. బట్ తీసుకోవచ్చు సెల్కి ట్రేడ్ అయితే, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ కంటిన్యూ బయర్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ చేసినట్టు ఇక్కడ కూడా చేసే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. సో రిస్క్ తీసుకుంటే మాత్రం కొంచెం బెటరే, మనకి కిందే క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది లెవెల్ కింద. బట్ 50-50 అది మ్యాక్సిమం లెవెల్ కిందతో వచ్చాడు, తీసుకోండొచ్చు ట్రేడ్ అయితే. బట్ కొంత రిస్కీ ట్రేడే, అక్కడ సెలెక్ట్ తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ